కేటీఆర్ డ్రగ్స్ కేసుపై విచారణ జరుగుతోంది అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. డ్రగ్స్ కేసులో నాపై విచారణ జరుగుతున్న వ్యాఖ్యలకు ఆధారం ఏంటో రేవంత్ చెప్పాలి. నాపై కేసు నమోదైందా, మీ దగ్గర ప్రూఫ్ ఉందా, ఆధారాలు బయట పెట్టాలని సవాల్ విసురుతున్నా. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక సాధించను, రేవంత్ క్షమాపణ చెప్పాలి అన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లలో టీజీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, ఇతర పోటీ పరీక్షల కోసం ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రిజర్వేషన్లు ప్రామాణికంగా తీసుకుంటారు. కలెక్టరేట్లో ఆధార్ రాష్ట్ర అధికారి నరేష్ ఆధార్ నిర్వాహకులకు గురువారం శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆధార్ నమోదు, సవరణ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్లోడ్ చేయవలసిన సర్టిఫికేట్పై అవగాహన కల్పించారు. సీఎం రేవంత్ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. కొల్లాపూర్ మండలం చెట్టాప్రోల్లో మదన గోపాల స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ వేదికపై ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులు పంపించేస్తారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. వేముల ప్రశాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ గుండాలు దాడుల్ని ఆపకుంటే బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో రేషన్ షాపులు, మీ సేవా కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.